బ్రహ్మ యొక్క ఐదవ తలను శివుడు ఎందుకు ఛేదించాడు? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ లోకాన్ని సృష్టించింది నేను అంటూ బ్రహ్మ గర్వంగా చెప్పాడు. ఈ విషయం విన్న శివుడికి కోపం వచ్చింది. గర్వం ఎక్కువైతే ధర్మం అధర్మంలో వెళ్తుంది అంటూ శివుడు వెళ్ళి బ్రహ్మ యొక్క ఐదవ తలని నరికివేశాడు. ఐదవ తలని ఎందుకు నరికాడు అంటే బ్రహ్మ ఐదవ తలంతో మాట్లాడడంతో ఐదవ తలను నరికివేశాడు. అయితే ఆ నరికివేసిన తల శివుడి యొక్క చేతికి అంటుకోవడంతో తనకు దోషం వచ్చింది. ఆ చేయిని పట్టుకొని నీవు లోకాలు, గ్రామాలు, దేవాలయాలు తిరుగుతూ భిక్షాటన చేయాలని బ్రహ్మ యొక్క శాపం తగిలింది. అయితే ఆ తగిలిన శాపంతో శివుడు చెయ్యిని పట్టుకొని అన్ని లోకాలు, గ్రామాలు, దేవలోకాలు తిరిగాడు. కానీ ఆ పుర్రె నిండకపోవడంతో శివుడు ఇంకా అన్ని లోకాలు తిరగాల్సి వచ్చింది. అయితే ఇలా రోజు భిక్షాటన చేస్తూ శివుడు రోజులు గడుపుతున్నాడు. కొన్ని రోజులకు తను భిక్షాటన చేస్తున్న దారిలో అక్కడ కాశీకి వెళ్ళాడు. అక్కడ అన్నపూర్ణాదేవి అన్నదానం చేస్తుందని తెలిసి శివుడు ఆ చేతిని పట్టుకొని అన్నదానంకి వెళ్ళాడు. అయితే అన్నపూర్ణాదేవి తనకు దానం చేయడం వల్ల ఆ యొక్క చేతిలో ఉన్న పుర్రె నిండడంతో శివుడికి తగిలిన దోషం పోయింది. చేతికి అంటుకున్న పుర్రె పడిపోయింది. ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుందేమంటే ఎవరైతే గర్వంతో ఉంటారో వారికి శిక్షలు తప్పవు అని తెలుస్తుంది. అధర్మం వైపు వెళ్ళకుండా మనం ఎప్పుడు కూడా ధర్మం వైపు నడాలని ఈ వీడియో ద్వారా మనందరికీ తెలుస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నాకు తెలిసిన కొంచెం విషయాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఏదైనా తెలియకుండా చెప్పినట్లయితే క్షమించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అందరి సహకారంతో నేను మరింత ముందుకు వెళ్ళాలంటే మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో ప్రోత్సాహంతో ఉండి మరిన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.